ఈ ప్రిజన్ రిఫార్మ్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ప్రిజన్ స్టేట్ కింద వస్తది కాబట్టి. సో, ఇప్పుడు ప్రిజనర్స్‌ని రిఫార్మ్ ఎట్లా చేయాలి? ఏం చేయాలి? అనేది వాళ్ళు చాలా కష్టపడ్డారు. చాలా చేశారు. డిపార్ట్‌మెంట్స్ వచ్చారు, చూసారు, చేశారు. నేనేమన్నానంటే ఇలాంటి సినిమాకి మీరు మీరు చేసే వర్క్ చూపించాను. ఇంక దీంతో ఆడియన్స్‌కి, ప్రజలకి చాలా బెనిఫిట్ అయ్యే ఉంది. నాకు కొంచెం కోఆపరేట్ చేసేసి అక్కడ ఒక ప్రెస్ ఈవెంటో ఏదో పెట్టేలాగా చేస్తే మూవీ కూడా కొందరికి తెలుస్తది అని నేను అనుకున్నా. ప్లస్ ప్రిజనర్స్‌కి చూపించాలి సినిమా. ఫ్రీగా చూపించడానికే. కానీ బ్యూరోక్రసీ ఎట్లుంటదంటే అండి, లైక్ ఒక నెల తిరగగలుగుతా నేను. 2 నెలలు తిరగగలుగుతా. బతిమలాడగలుగుతా. బట్ ఇప్పుడు ఇట్లాంటి ఫిల్మ్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి, రామను ఇంకొక నీకు తొందరగా ఫెసిలిటేట్ చేస్తాం. గవర్నమెంట్‌తో ఫెసిలిటేట్ చేస్తామని ఫెసిలిటీ ఉండాలి. సో, అది కొంచెం ల్యాకింగ్ ఉంది. అది ఈ కొంచెం ఎంకరేజింగ్ ఉంటే గవర్నమెంట్ దగ్గర నుంచి, నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది తీస్తారు. ఇట్లాంటి సినిమా కొంచెం విజిబిలిటీ వస్తది. నలుగురు చూస్తారు. నలుగురు చూసినందుకు ఇట్లాంటివి ఇంకా కొంతమంది ట్రై చేస్తారు. ఇది కొంచెం కంప్లెయింట్‌గానే ఉందండి. దీంట్లో కూడా పాజిటివ్ చెప్పాలంటే, మన డిప్యూటీ సీఎం గారు ఆహ్, మూవీ చూసారు. ఎంత బిజీ స్కెడ్యూల్‌లో నుంచి వచ్చి, చూసి, స్పందించి నెక్స్ట్ డే మళ్ళీ మమ్మల్ని పిలిచి మా టైటిల్ రిలీజ్ చేశారు. సో, దట్స్ నేను చానా గ్రేట్‌ఫుల్ ఉంటాను ఎప్పుడు సార్‌కి. ఎందుకంటే సార్‌కి సోషల్ ఇష్యూస్ మీద ఒక అవగాహన ఉంది. అందుకనే అట్లా స్పందించారు. కానీ నేను మిగతా అన్ని డిపార్ట్మెంట్స్‌లో తిరిగాను. మిగతా అంత అఫీషియల్స్ చెప్పులు అరిగిపోయేటట్టు సెక్రటేరియట్‌లో లాస్ట్ 4 నెలల నుంచి తిరుగుతున్నాను. మిగతా వాళ్ళ డిపార్ట్మెంట్స్‌లో అక్కడిక్కడ సేమ్ అదే సెన్సిటివిటీ డిప్యూటీ సీఎం భట్టి గారిది ఏం కనిపించిందో, అది నాకు మిగతా వాళ్ళలో కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు ఆహ్, మన తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉంది. నేనెళ్ళి వాళ్ళేమి చెయ్యము, హెల్ప్ చేయము అనరు. బట్ అది 4 మంత్స్‌లో కూడా ముందుకెళ్ళవు. ఫైల్స్ ఎళ్ళవు. సో, ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసి ఎళ్ళకపోతే ఇప్పుడు కామన్ మ్యాన్‌కి ఎట్లా ఎళ్తాయి ఫైల్స్ అనేది పాయింట్. నేనన్నదేంటంటే, ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనేది ఇట్లాంటి మంచి సినిమాలకి వచ్చి, చూసి ఇన్ని చేస్తే దీనికి ఎంకరేజ్‌మెంట్ ఉంటది. నలుగురికి తెలుస్తది ఒక సినిమా ఉన్నట్టు. రెండోది వేరే స్టేట్ గవర్నమెంట్స్ టాక్స్ బెనిఫిట్స్ ఇస్తారు. ఇది ఇస్తారు. సార్ మీరిచ్చే దాంతో నాకు డబ్బులు అవ్వన్నిటికన్నా నలుగురికి తెలుస్తది, ప్రెస్‌కి తెలుస్తది అని అన్నప్పుడు వాళ్ళు వేరే గవర్నమెంట్స్ ఎట్లా చేస్తున్నారో చూపించి నేను ఎళ్లి జియో కూడా చూపించాను. లాస్ట్ రీసెంట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది. మా దగ్గర పాలిసీ లేదు అని. పాలిసీ తీసుకురండి సార్ మీరు. మీ జాబే ఇట్లాంటి మూవీస్‌ని ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు ఇప్పుడు స్పీచెస్‌లలో అక్కడిక్కడ మేము ఇట్లాంటి సినిమా ఎంకరేజ్ చేస్తాం అనడం కాదు కదా! చేసి చూపించాలి. అది ఇప్పుడు 'దిల్ రాజు' గారు ఉన్నారు దానికి చైర్మన్. సో, నేను 'దిల్ రాజు' చైర్మన్ సార్‌ని కూడా ఈ వేదికలో ఈ ఆపర్చునిటీ దొరికింది కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేదేంటంటే, పెద్ద సినిమాలు లేకపోతే తెలుగు ఇండస్ట్రీ ఉండదు. ఇంకా చిన్న సినిమాలు లేకపోతే థియేటర్లు ఉండవు, పెద్ద సినిమాలు కూడా ఉండవు. సో, ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు భట్టి గారు ఎట్లా చేశారో, మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అదే సెన్సిటివ్ తోటి ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయాలి అనేది ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. నాది ఎట్లైనా అయిపోయిందండి. బట్ రేపొద్దున ఇంకా కొన్ని ఫిల్మ్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'మల్లేశం' అప్పుడు గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది కాబట్టి నలుగురికి తెలిసింది, నలుగురు చూసారు. అది చూసారు కాబట్టి 'బలగం' ఇంకొకరు వచ్చి చేశారు. ఇంకొకరు వచ్చి ఇంకొకటి చేస్తారు. ఇప్పుడు ఇట్లాంటి మూవీస్‌ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే బోత్ గవర్నమెంట్స్ అక్కడ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఆ హోమ్ మినిస్టర్ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసాం, అన్నీ చేసాం. అక్కడ కూడా పెద్దగా ఏమి నాకు ఇది రాలేదు. కాకపోతే నాదైపోయినా కూడా ఇట్లాంటి సినిమాలకి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అది. ఒక టైం కేటాయించుకోవాలి. ట్రైలర్ చూస్తే అర్థమవుతది ఇదేంటి అని. రిక్వెస్ట్ చేసినప్పుడు ఇట్లాంటి సినిమాలకి రావాలి, చూడాలి. ఇప్పుడు 'గద్దర్ అవార్డ్స్' అని ఇస్తున్నారు. సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇచ్చేదేంటంటే కొన్ని కొన్ని మూవీస్‌కి ముందే ప్రోత్సహించాలి. ముందే ఎంకరేజ్ అది వాళ్ళ జాబ్ అది. అడగడం నాలాంటి ఫిల్మ్ మేకర్స్‌ది హక్కు. చేయాల్సిన బాధ్యత వాళ్ళుంది. వాళ్ళు చెయ్యాలి. 'గద్దర్' అని పేరు పెట్టుకుంటే కాదు కదా! అట్లాంటి విలువలు ఉన్న సినిమాలకేమున్నాయో అది చేయడం